రంగపురం ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు. ప్లస్ దానికి మీరు అప్పుడప్పుడు కొంచెం కౌంటర్లు వేస్తూ ఉంటూ పంచులు వేస్తూ ఉంటూ రాంగోపాల్ గారికి నేను రంగపురం మీద వేయలేదు, జనసేన మీద ఎవరు జనసేన మీద కూడా వేయలేదండి. నేను చిరంజీవి గారిని ఎవరో అవమానించిన సందర్భంలో స్పందించాను అంతే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు. కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసానంటే ఆయన మనస్తత్వం తెలుసు. ఆయన నన్ను మొదటి అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు. కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి నేను ఎప్పుడు తొంగి చూడలేదు, ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా. మా పెద్దనాన్న గారు కూడా ఆయన మీతో ఉంటుంది కదా, కొంచెం ఉంటది. కానీ నిజంగా మా హరిరామ్ జోగయ్య గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ఏకీభవించింది చాలా విషయాలు. ఆయన ఒక సందర్భంలో ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ నేరుగా ఆయనతోనే అన్నాను అన్నమాట. అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి, సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం, మేము కూడా పోరాడాం ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అని ఏదో ఎపిసోడ్ రాశారు. ఎందుకు రాశారండి అది? మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదండి. ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు, తర్వాత పార్టీ భవిష్యత్తు, తర్వాత తన భవిష్యత్తు, ఈ ఆర్డర్లో చూడాలి కదా. మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో. అందుకని నేను ఏకీభవించలేకపోతున్నాను. దానివల్లే ఈ దేశం యొక్క తత్వం, ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఈ దేశం యొక్క సనాతన వైభవం, ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు, ధర్మాలు, వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు? ఒక 100 సంవత్సరాల దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు అని అడిగాను అనమాట. నీకు అవగాహన లేదు, నువ్వు చాలా చిన్నపిల్లలు దీంట్లో అని చెప్పారు. ఆ విధంగా నేను ఆయన నిర్ణయాలకు కొన్ని నేను వ్యతిరేకం. అందువల్ల ఒక్కొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. అలా అని చెప్పి నాయకుడిగా తక్కువ అంటే చాలా నిజాయితీపరుడుగా ఆయన చెప్పినట్టు 95% నిజాయితీగానే ఆయన రాజకీయ జీవితాన్ని గడిపారు. బట్ రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉంటాయి సైద్ధాంతికంగా. అందువల్ల ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల్లోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన రచయితలు ఆయనలాగా రాయాలంటే అయ్యేది కాదు కదా. ఈ మధ్య ఆయన లేఖలు రాస్తూ ఉంటారు ఇప్పుడు, ఏ ఆకర్షణ లేఖలు, ఆ లేఖల గురించి రచయితగా మీరు ఏం చెప్తారు? అంటే నేను నిజానికి నేను ఆ లేఖలను ఎప్పుడు అనుసరించలేదండి. నాకు వ్యక్తిగతంగా ఇప్పుడున్న రాజకీయాల మీద ఏ అభిప్రాయం లేదు. కారణం ఏంటంటే రాజకీయాలని విమర్శించే ముందు ప్రజాస్వామ్య వృక్షానికి విత్తనం లాంటి ఓటరు కలుషితం అయ్యాడు, ఓటరు లంచగొండ అయిపోయాడు. కాబట్టి నేతలు ఓటరు మనస్తత్వానికి అద్దాల్లాగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో నేతలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ డబ్బులు సంపాదించడానికి పదవుల్లోకి వచ్చిన తర్వాత రకరకాల దారులు తొక్కి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వీళ్ళకి ఓటు సందర్భంలో పంచిపెట్టి మళ్ళీ ఓట్లు కొనుక్కొని నెగ్గుతూ ఉంటారు. ఆ పరిస్థితికి వచ్చేసింది రాజకీయాలు. అలాంటి సమయంలో రాజకీయాల గురించి చర్చ జరపడం అనేది సరైన విషయం కాదు. ముందు ఓటర్ని మార్చడానికి ఏం చేయాలి? విప్లవం అనేది ఈ విత్తనం స్థాయిలో వస్తే అప్పుడు వృక్షం, విషబీజం లాంటి వృక్షం మళ్ళీ పారిజాత వృక్షంలాగా, కల్పవృక్షంలాగా మారుతుంది అన్నమాట. సినిమా రచయితలు పార్టీకి సంబంధించి పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం అవసరమే. నాకు ఇంచుమించు
ఆ ఎలక్షన్ సంవత్సరం వచ్చిందంటే ఇప్పుడు 24 వస్తుంది కదా, మొదలవుతుంది ఇప్పుడే నెమ్మది నెమ్మదిగా అన్ని పార్టీలకి అన్ని పార్టీలకి రాస్తారు అట్లాగా. నేను ఇప్పటివరకు ఏమేమి పార్టీలకు రాశానంటే ఫస్ట్ కాంగ్రెస్కి రాశానండి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు. ఇందిరమ్మ అందించిన చల్లని హస్తం, రాజీవుని పాలనలో రాజిల్లిన హస్తం. అక్కడ అది ఫస్ట్ నా రాజకీయ గీతం అనమాట, మొదటి రాజకీయ గీతం. హర్రామ్ జోగి గారు అప్పుడు ఎవరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళ ద్వారా రాయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 2009లో రాశాను అనమాట ఒక పాట. ఆ ఎలక్షన్స్ అప్పుడే ప్రజారాజ్యానికి ఒక 9 పాటలు రాశాను 2009లోనే. 2014 ఎలక్షన్స్లో వస్తున్నా మీకోసం అని చంద్రబాబు గారు ఒక యాత్ర చేశారు. దాంట్లో ఒక 5 పాటలు 6 పాటలు రాశాను. ఆ తర్వాత 2014 తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చాలా పాటలు రాశాను. అలాగే 2014 ఎలక్షన్స్ అప్పుడు బీజేపీకి ఒక పాట రాశాను. మోడీ గారు మొదటిసారి వేకప్ ఇండియా మోదీ ఆగయా అని ఒక పాట రాశాను. 2019లో బీజేపీకి రాశాను. అలాగే లోగడ బండి సంజయ్ గారు యాత్ర మొదలైతే బీజేపీకి రాశాను. ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీకి కళ్ళల్లో కమలం అన్న పాట రాశాను. పివి నరసింహారావు గారు అమ్మాయి వారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్కి రాశాను. జగదీష్ రెడ్డి గారు అని ఒక నాయకుడు ఉన్నారు, ఆయన టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్కి రాశాను. లోక్సత్తాకి ఒక 2 పాటలు రాశాను. జనసేనకి జెండా పాట కానీ, జనంలోకి జనసేన అన్న పాట కానీ అది రాశాను. ఇలా పాటల రచయిత వల్ల ఇంతకీ మీరు అడిగిన ప్రశ్న రచయితలకు అవసరమా అని. ఇన్ని పార్టీలకు రాస్తున్నాం కదండి, కనీసం నా ఆదాయంలో 30% ఆదాయం ఇలా సంపాదించాను ఈ సంవత్సరంలో ఉన్న ఆదాయం. నేను చెప్పి 5 సంవత్సరాలకు కాదు, ఎలక్షన్ సంవత్సరం ఉంటది కదా, అప్పుడు ఒక 30% ఆదాయం అలా పార్టీల ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం పాటను వృత్తిగా ఎంచుకున్నాం, పాట ద్వారానే మనం డబ్బులు సంపాదిస్తాం. అప్పుడు ఈ హీరోకి రాయాలి, ఈ హీరోకి రాయకూడదు, ఈ సంస్థకు రాయాలి, దీనికి రాయకూడదు అని ఎలా అయితే పెట్టుకోము, ఈ పార్టీకి రాయాలి, ఈ పార్టీకి రాయకూడదు అని పెట్టుకున్నాం. మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు, అది మనం ఓటు ద్వారానే చెప్పాలి. పాటలు చేతి 10,000 ఇస్తే పాట వచ్చేది, 10,000 ఇస్తే పాట వస్తుంది. 5 లక్షలు పాట అయిపోతుంది, 2 లక్షలు పాట అయిపోతుంది. అలా ఆ లక్షల్లోకి పెరిగిపోయింది పాట. అట్లాగే మీకు ఇప్పుడు నిర్మాతకి రైట్స్ లేకుండా మీకు నిర్మాత కష్టపడి పెట్టుబడి పెట్టి మీ చేత మీకు డబ్బులు ఇచ్చి పాట రాయించుకుంటే ఆ పాటలో మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఆ పాట రైట్స్ ఆడియో కంపెనీకి ఎవరికైనా అమ్మితే ఆ పాట మీద నిర్మాతకు రూపాయి రాకుండా ఆ పాట మీద రచయిత తీసుకున్నాడు, సంగీత దర్శకుడు తీసుకున్నాడు, సింగర్ తీసుకున్నాడు. ఏమిటి అన్యాయం? అంటే 1959 కాపీరైట్ యాక్ట్ కానీ 2012 అమెండ్ చేసిన కాపీరైట్ యాక్ట్ కానీ చెప్తుంది ఏంటంటే, కళాకారులు పారితోషికమే తీసుకుంటారు కానీ లాభం తీసుకోరు, కాబట్టి వారికి ఒక రాయల్టీ అనేది పెట్టాలి. ఆ రాయల్టీ పెట్టి, ఎందుకంటే ఒక ఉద్యోగికి 60 ఏళ్ళలో ఏదో వయోపరిమితి ఉంటుంది, అది అయిన తర్వాత అంతకాలం జీతం తీసుకుంటాడు, ఆ తర్వాత పెన్షన్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఆర్టిస్టులకి లేకపోతే పెద్ద దర్శకులకి రిటైర్మెంట్ సమయం తెలియకపోయినా ఉన్న వైభవపేతంగా ఉన్న రోజుల్లో మాత్రం కోట్లు పారితోషికం వస్తుంది. దాంతో వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో వచ్చిన ఆస్తులు తర్వాత మల్టిప్లై అయ్యి చాలా విలువ వస్తుంది. ఒక కళాకారుడికి, ఈ టెక్నీషియన్కి మాత్రం రిటైర్మెంట్ డేట్ తెలియదు. అది 3 నెలల్లో రిటైర్ అవుతాడా, 30 సంవత్సరాల్లో రిటైర్ అవుతాడా అనేది అతనికి ఉన్న కన్సిస్టెన్సీని బట్టో, లేకపోతే అతని కైండ్ ఆఫ్ కళని సమాజం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి అతను చేసిన వర్క్కి అతని జీవితాంతం
60 ఏళ్ళు జీవితం అయిన తర్వాత ఒక 60 ఏళ్ళు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు మీరు ఆ కళని ఆ పాటని విన్నా వాళ్ళకు కొంత వాటా ఇవ్వండి అని ఒక మానవతా దృక్పథంతో చేసిన చట్టం అది. అటు జావేద్ అఖ్తర్ గారు ఇటు సుష్మా స్వరాజ్ గారు వేరు వేరు పక్షాల్లో ఉన్నా కూడా వాదించి రాజ్యసభలోను ఇటు లోక్సభల్లోనూ ఒక డిస్కషన్ జరిగి తెచ్చిన చట్టం. ఎందుకు అది జరిగింది? ఎంతో గొప్ప ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న భీమ్సేన్ జోషి లాంటి వాళ్ళు, లేకపోతే మన షెహనాయ్ విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ గారు లాంటి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అయినప్పటికీ కటిక పేదరికంలో వాళ్ళు కన్నుమూయడం జరిగింది. చాలామంది కళాకారులు, నేను పేర్లు చూచాయిగా చెప్పాను. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గతంలో వారు చేసిన కళకి ఎంతో కొంత మనం వింటున్నాం కాబట్టి, ఆ కళను విని లేకపోతే ఆ కళని చూసి ఆనందిస్తున్నాం కాబట్టి ఎంతో కొంత మనం అందించాలి అన్న మానవతా దృక్పథంతో తెచ్చిన చట్టం అది. ఇక నిర్మాతకి రాదు అని మీరు అంటున్నారు కదా, నిర్మాతకి రాకపోవడం కాదు. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఒక పాట బయటకు వస్తే ఆ పాట మీద వచ్చిన లాభం పావలా నిర్మాతకి, పావలా ఆడియో కంపెనీకి, పావలా కంపోజర్కి, పావలా లిరిక్ రైటర్కి రూపాయి లాభాన్ని ఇలా డివైడ్ చేసింది. నిర్మాతలు వారి పావలా వాటాని ఇప్పుడు ఆడియో కంపెనీ ఇచ్చే ఆకర్షణీయమైన అమౌంటో లేకపోతే ఆ అత్యవసరంగా అప్పుడు అందాలి కాబట్టి ఆ అమౌంట్కో ఆకర్షితులై వాళ్ళ హక్కుల్ని ఆడియో కంపెనీకి ఇస్తున్నారు. లేకపోతే నిర్మాత పెట్టిన దానికి ఆయనకు కూడా రాయల్టీ వచ్చే వెసులుబాటు ఆ చట్టంలో ఉంది. కానీ మేము రచయితలు అందరం ఒక్కతాటి మీద ఉండి మనం పోరాడుతుంది జీతం కోసం కాదు, మన పెన్షన్ కోసం. అలా హక్కులు రాసి ఇవ్వద్దు అని చాలా గట్టిగా నిలబడడం వల్ల సీతారాం శాస్త్రి గారు ఎక్కువ చొరవ తీసుకుని అందరం ఆయన వెనకాల నిలబడడం వల్ల ఒక అగ్రిమెంట్, ఆ కాపీరైట్ యాక్ట్ని డీవియేట్ చేయకుండా ఉండే ఒక అగ్రిమెంట్ ఫార్మేట్ని తయారు చేసి ఆ ఫార్మేట్లో వస్తేనే సంతకం పెడతామని చెప్పి ఆడియో కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం మేము సంతకాలు పెడతాం. అందువల్ల మాకు రాయల్టీలు వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.